నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కట్టినా కూడా మేము వచ్చి పడగొడతాం అని చెప్పేసి ఆయన ఆడిషన్ తాగేసింది. ఆయన వచ్చి మీరు కట్టుకోవాలంటే 10 lakhs డబ్బులు ఇవ్వాలా అవతల పార్టీకి, జాన్ కృపాకర్ అనే వ్యక్తికి. జాన్ కృపాకర్ అనే వ్యక్తికి 10 లక్షల డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోండి. అతను వాళ్ళ అబ్బ మా అబ్బ దొంగిలి. అప్పుడు ఇవన్నీ లేవు, డీ ఫారంలు, అనుబంధాలు. అతను జాన్ కృపాకర్ విలేజ్ మీ టోటల్ అన్నీ వచ్చినాయి కదా సార్. ప్లాన్ అప్లోడ్ వచ్చినాయి, మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చినారు. ప్లాన్ అప్లోడ్ చేశారని ఇచ్చినారు, పెట్టుకోండి, మీరు ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ కమిషనర్ రాజేంద్ర సార్ మాత్రము మీరు కట్టేదానికి లేదు, మీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పారు. సార్ నేను మాది ఎవరికి అన్నీ ఉన్నాయి సార్, మీరు చూడండి. కావాలన్నా కొత్తగా ఎంఆర్ఓతో ఇంపోర్ట్ చేసిన 450 కుటుంబాలను నేను ఇంపోర్ట్ చేసి మామూలుగా మాకు ఇచ్చారు. టోటల్గా ఏ డాక్యుమెంట్స్ అంతే కదా, మీరు ఎట్లా చెప్పగలరంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాత డాక్యుమెంట్స్ రెండు తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నాను డాక్యుమెంట్స్ అవి పాత ఒక 4 మొత్తం ఒక 5-6 తీసుకొచ్చి ఇచ్చాను. దాంట్లో ఇంకోటి చేస్తే 40 తప్పులు ఉన్నాయి. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి 4 కేసు కూడా ఇచ్చాను. నిజంగానే లేదు, మీరు దౌర్జన్యంగా కట్టారని చెప్పి చేస్తున్నారు. మీరు 10 లక్షలు డిమాండ్ చేసి 10 లక్షలు ఇస్తే కన్నా నేను వాళ్ళతో మాట్లాడతానని రాజేంద్ర చేస్తాను. మేము దానికి దాదాపు 40 సంవత్సరాలు అదే కుటుంబంలో ఉన్నాము. అక్కడే పెళ్లి కూడా అయ్యేది. వాళ్ళ విలువలు మా అమ్మగారు, మా నాన్నగారు వాళ్ళ ఇద్దరు మాత్రమే, వాళ్ళు ఇద్దరు స్నేహంగా ఉన్నాను కాబట్టి ఏదో చూపించినారు. వాళ్ళు తరఫున మేము తీసుకున్నాము. 3వ వ్యక్తి కదా మేము తీసుకునేది. ఆ అగ్రిమెంట్ లేదా అగ్రిమెంట్ అనేది అగ్రిమెంట్ అనేది తెలుసా అని చెప్పారు. ఇదే సార్ మాకు తెలియదు అగ్రిమెంట్ అనేది. మా నాయన కాలంలో వాళ్ళు చూస్తున్నారు కంటే మీ నాయన కాలంలో మా నాయన కాలంలో చెప్తే నువ్వు మా నాయన గురించి చెప్తావు, నువ్వు నీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పి నాకు రాగేసారు. ముందుండే నేను ముందు అంటాను. ఆ 10 లక్షలు జనం ఇస్తేనే, లేకపోతే డౌన్ చేస్తాను నేను. వెళ్ళి 20 లక్షలు చూస్తాను, మీరు సమస్య చూస్తాను. ఇంకా అట్లే ఇప్పుడు 8 నెలలు ఇంతవరకు దానికి జవాబుదారీ లేదు. కమిషనర్ గారు పెట్టినా, కలెక్టర్ గారు పెట్టినా, ఎంఆర్ఓ గారు పెట్టినా, అసలు సబ్జెక్షన్ కూడా పెట్టినా కానీ ఇంతవరకు దాని జవాబుదారీ లేదు. గ్రీవెన్స్ లో పెట్టినాము. ఎస్పీ గారు దేశంతో కష్టం, దేశం గారు ఎస్ఐ గారితో కష్టం లేదు. ఎస్ఐ అంటే ఇది మీరు ఏం చేసేదానికి లేదు, ఎంఆర్ఓ రాస్తామని చెప్పినారు ఎస్ఐ గారు. సరే సార్ ఇట్లా రాయండి, ఇంతవరకు ఆ పేపర్ రాలేదు. ఇప్పుడు బయట అయ్యా మా అమ్మగారిది మా దగ్గర ఉంటాయి రాలే. ఆ తీర్పు 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు పడగొట్టేసినాము. 2 సార్లు పడగొట్టిన తర్వాత ఇప్పుడు 3వసారి బేస్మెంట్ వేసిన తర్వాత, ఇప్పుడు బేస్మెంట్ వేసిన తర్వాతనే వచ్చి అప్లికేషన్ చేసి నిలబెట్టినది. ఇట్లా జరుగుతుంది. 8 నెలలు కూడా చెప్తూనే ఉన్నాం. బయట ఇంటి పక్కనే ఉన్నాం. బయట రేపు షెడ్యూల్ చేసుకొని ఇంతవరకు ఉన్నాము. ఏదో చెప్పన్నాం, నేను హాజరు కూర్చోమని కూడా చెప్పడం లేదు. మా ఆవిడ నుండి సార్ ఈ మాదిరి మీరు చూడండి, ఎవరైనా తెలిసి ఉంటాయి సార్ మా దగ్గర చేయాలా, అవన్నీ అవసరం లేదు, మీకు పాత ఇంట్లో కూడా ఉన్నాయి సార్. గుర్తింపు కార్డు అదే ఇంట్లోనే ఉన్నాయి. 1986 నుంచి ఉన్నాయి. 1996 ట్యాక్స్ పన్ను కూడా రెగ్యులేట్ కూడా ఇచ్చినారు. మొత్తం ఎవరైనా సరిగ్గా చూపించినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చినా కానీ ఎవరిదంటే ఇంతవరకు బయట ఉన్నాం సార్, వస్తువులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము, మామూలు అవన్నీ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి చూడండి, ఇబ్బంది లేదు. పాత ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు చూసినా కానీ పాత ఇల్లు ఫోటో కూడా చూపించాం సార్, డౌన్ తీసుకుని కూడా ఇచ్చినా. వాళ్ళు చూడండి సార్ పాత ఇది ట్యాక్స్ వాళ్ళు అప్లోడ్ చేయమన్నారు. కట్టుకున్నా కానీ మాకు పాత ఇల్లు మొత్తం ఇల్లు కూడా ఫోటో కూడా పెట్టాం సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిమాండ్ చేసి నిలబెట్టేసి 8 నెలలు అయిపోయాయి. ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నారు. అది ఎవరితో చెప్పుకోవాలో మాకు ఏం చెప్పాలి. 10 లక్షల రూపాయలు మొదలు వ్యక్తికి ఏదన్నా, లేకపోతే రాకేష్ చేతికి ఇస్తే కానీ ఆయన మీరు 10 లక్షలు ఏంటి మీరు కావాల్సిన మాట్లాడతామంటారు. ఆయన ఏమన్నా ఆయన వల్ల పోతుందో లేకపోతే వాళ్ళ పోతుందో ఏమో తెలియడం లేదు. చాలా ఇబ్బంది పెట్టి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అతనే చెప్తాడు, నేనేమో ఊరికి ఇచ్చినాక నాకు నేను 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి. ఎవరు సుబ్బరాయుడు అనే వ్యక్తి, ఎవరు సుబ్బరాయుడు ఆయన తెలుగుదేశం సార్, సుబ్బరాయుడు గారు రాకేష్ నేను డబ్బు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చినాడు.
వాళ్ళకి ఇస్తారో వీళ్ళకి ఇస్తారో మాకు తెలియడం లేదు. డిమాండ్ చేసే వరకు వెరిఫై చేసినారు. ఇంతవరకు ఆ సుధీర్ ఎవరో ఆయన కార్పొరేషన్ తరఫున వచ్చినాడు. మీరు పోయి రా సార్తో మాట్లాడండి. సార్తో ఏం మాట్లాడారు? మొత్తం టోటల్ ఉన్నాయి కదా మా దగ్గర, పనులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, కుళాయి పనులు ఉంది, కరెంటు బిల్లులు ఉన్నాయి. మేము ఏదైనా పెట్టి ఉంటుంది కదా, ప్లాన్ అప్రూవ్ కూడా ఇచ్చినారు కదా, మీరే కదా చెప్పేది. ప్లాన్ అప్రూవ్ వచ్చినాక కట్టుకోమని చెప్పినారు. ఇంతవరకు కట్టుకోలేదు. వచ్చిన తర్వాత కట్టుకోమన్నారు. కట్టుకుంటే మూమెంట్లో మళ్ళీ వచ్చి అప్డేషన్ చేస్తారంటే లేదు సార్, మీరు వచ్చి మా పర్సనల్గా మాట్లాడుతున్నారు. పర్సనల్తో నాకు చెప్పండి. ఏదైనా తప్పులు ఉంటేనే కదా, కరెంటు బిల్లు కట్టుకోకుండా, పన్ను కట్టుకోకుండా ఉంటేనే కదా మీరు ఏదైనా చేసేది. కబ్జా చేస్తేనే కదా. 40 సంవత్సరాల నుంచి అదే కుటుంబంలో 400 వయసు విచారించినాయి. 28 సంవత్సరాల నుంచి అదే షాప్లోనే, అదే ఇంట్లోనే రేషన్ షాప్ కూడా ఉంది సార్. ఇంటి పనులు మొత్తం రేషన్ షాప్ కూడా ఎవరు గారు అదేవారు గారు ఇంకోటి చేసి ఇచ్చినారు. అదే గవర్నమెంట్గానే. మా పెద్ద అబ్బాయి చనిపోయింది ఆడనే, చిన్న కొడుకు అదే ప్లేస్లోనే మొత్తము. మేము మ్యారేజ్ చేసుకుంటూ కూడా ఆడనే, పెళ్లి చేసుకుంటూ కూడా ఆడనే, ఆ ప్లేస్లోనే. 40 సంవత్సరాల నుంచి అదే కుటుంబంలో అదే స్థానంలోనే ఉన్నాము. చాలా గుర్తున్నా కానీ వాళ్ళకి ప్రభుత్వానికి పెట్టింది అర్జీలు పెట్టినాము. 2-3 సార్లు పెట్టినా కానీ దాని గురించి ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మేము ఎస్టీ కులం అని చెప్పి పలకడం లేదు, ఏమో అర్థం కావడం లేదు. కుటుంబ ఏమిటి కూడా ఆలోచించాలి. ఎస్టీ కులం అని చెప్పి దగ్గర కూడా రానికుండా చేస్తున్నారు, దూరం చేస్తున్నారని. రాత్రి పూట అతను ఏమని పని ఉంది, 9 గంటలకి 10 గంటలకి 11 గంటలకు వస్తారు. మనుషులు 2 మనుషులు 3 మనుషులు తీసుకొని వస్తారు. ఈ జానకుపాక అయ్యా ఏదైనా అంతేగానే మీరు పోయి కంప్లీట్ తీసుకోకండి. ఎస్పీ గారి దగ్గర, ఎస్ఐ దగ్గర పోయినారు సార్. పోయిన సిఏ గారు, ఎస్ఐ గారు సార్ వాళ్ళంతా విచారించి పేపర్ మీ దగ్గర ఏమన్నా ఇస్తా. వాళ్ళ అబ్బోపేరు నుంచి అతను రిజిస్టర్ కూడా కాలేదు. అలాంటి వాస్తవంగా వాళ్ళ అబ్బోపేరు లేదు. కానీ 60 రూపాయలు చలన వాళ్ళని కట్టి రిజిస్టర్ చేయించుకోలేదు. వాళ్ళ పేరు అలాంటి కాబట్టి డిమాండ్ చేసి మాకు మా దగ్గర లేకనే కదా, వద్దలో పోయే కదా. అగ్రిమెంట్ పేపర్ ఇచ్చింది వాస్తవమే, డిపార్ట్ ఇచ్చింది వాస్తవమే. వాళ్ళ దాని నుంచి ఏదో వాళ్ళు విధంగా అని ఏదో వాళ్ళకి ఇచ్చారు. ఆ నుంచి ఇంకో మంచి ఇచ్చి 3వ ఇంటి మా నాన్నగారు తెచ్చుకున్నారు. ఆ పేపర్ చూయినాయనే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. చేపించి మొత్తం అది చూపిస్తున్నాను. మేము ఇల్లు కట్టుకునేదానికి మాకు వసతి కలుపుకుంటారు. మేము వాళ్ళ దగ్గర ప్లాన్ మొత్తం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏంటంటే మీ ఎదురు చూస్తాం, మీ తల్లి చూస్తామని చెప్తాను. న్యాయం జరగలేదనే కదా, న్యాయం జరగలేదనే. ఒకవేళ న్యాయం జరగకపోతే ఏమో, ఇప్పుడు మీకు న్యాయం జరగకపోతే ఏమో, న్యాయం జరగకపోతే ధర్నా కూర్చోవాల్సింది. కమిషనర్ ఆఫీస్ పోయి ధర్నా రాజస్థాన్లో చేసినంత రాగిస్తారే. జానకుపాక అనేవాడు, సుబ్బరాయుడు, రాజేశ్వర. ఫస్ట్ రాజేష్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. పై ఆఫీస్ నుంచి ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరున్నాయా ఇచ్చేదానికంటే ఎంఆర్ఓ లేదన్న హద్దు వాళ్ళు ఉంటారు సార్. ఒక మెజిస్ట్రేట్ అంటే ఒక ఎంఆర్ఓ కదా, కలెక్టర్ తర్వాత కలెక్టర్ ఎంఆర్ఓ కదా, ఆయనకే హద్దు లేదా? ఆయన మీరు అనుమతులు ఎందుకు ఇస్తారు? ఛాన్సెస్ ఇచ్చి ఇచ్చేది అక్కడ ఉందా లేదా? ఎంఆర్ఓ మీకు ఎట్టిస్తారు అంటే సార్ ఈ మాత్రం ప్లాన్ అప్పుడు పోయిందనే కదా సార్. 750 ప్లాన్ అప్పుడు కూడా వేసి ఇచ్చినారు. స్కెచ్ కూడా ఉంది, స్టూడెంట్ అనేది చూడడం లేదు. ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏం లేదు సార్. మాకు ఏదైనా జరిగినా కానీ వాళ్ళ వల్లనే జరిగేది. రాఘేశ్వర సారు, జానకుపాక అనే ఆయన, సుబ్బరాయుడు అనే అతను, వాళ్ళ పేరు మీదనే మాకు చాలా భరోసా ఉంది. మీరు ఎంత అవసరం మీరు చూస్తాం, మీ తల్లి చూస్తూ ఉంటారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నా కానీ చరిత్ర ఎప్పటికీ రాలేదు మాకు. అలాంటి కాంతమ్మ స్టోర్ అనేది కూడా పేరు పడిపోయింది. స్టోర్ అనేది కూడా ఆ ప్లేస్లోనే ఇచ్చారు. 25 సంవత్సరాల నుంచి స్టోర్ కూడా ఉంది. అదే ప్లేస్లోనే, అదే గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్పారు? కల్పిస్తే ఇల్లు కట్టుకుంటేదానికి సహకరిస్తాం. ఇప్పుడు దాదాపు 10 లక్షల వరకు ఎకరాలు అప్పు తీసుకున్నాము. దాన్ని వడ్డీ కట్టుకుంటున్నాము. సిమెంట్ 90 మూటలు సిమెంట్ కూడా కట్టగట్టయిపోయింది. కట్టెలు కూడా చిలుపట్టి. అయితే అందరికీ నమస్కారం.